ఇది మీకు తెలుసా? పెళ్ళైన 2 years తర్వాత మేము హనీమూన్ కి వెళ్ళాం. హాయ్, దిస్ ఇస్ కిసి అండ్ తేజు. ఇవాళ లెట్స్ జస్ట్ బి ఆనెస్ట్ హియర్. పెళ్ళంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ అట్ ఆల్. ముఖ్యంగా మా సినారియోలో. నేను కిసి 2 different కంట్రీస్ లో వర్క్ చేస్తున్నాం మా పెళ్ళైనప్పటికీ. అండ్ మేము ఎవరు షిఫ్ట్ అవ్వాలో అన్న విషయం మీద డిస్కస్ చేసుకోలేదు. ఐ నో, వెరీ బ్యాడ్ ప్లానింగ్. బట్ గైస్, వాట్ చాయిస్ డు వి హ్యావ్? చాలా ఇయర్స్ తర్వాత మా పేరెంట్స్ యాక్సెప్టెడ్ అవర్ లవ్. సో ఇదే మంచి ఛాన్స్ అని పెళ్లి చేసేసుకున్నాం. కానీ అప్పటి నుంచి అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. నేను ఇండియాలోనే ఉండిపోవాలా లేదా కిసి నాతో కెనడా వస్తాడా అన్నదే క్వశ్చన్. అయితే అంత పెద్ద డెసిషన్ అప్పుడే తీసుకోలేకపోయాం. సో వి వెంట్ బ్యాక్ టు లాంగ్ డిస్టెన్స్. ఐ వెంట్ బ్యాక్ టు కెనడా అండ్ కిసి స్టేడ్ ఇన్ ఇండియా. ఆఫ్టర్ 2 years వి బోత్ డిసైడెడ్ దట్ వీఆర్ సెటిలింగ్ డౌన్ ఇన్ ఇండియా. అప్పుడే ఈ హనీమూన్ ప్లాన్ చేసాం. బై ద వే, వి వెంట్ టు బాలి. ఇంతకంటే బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుందా అని అనిపించింది. మేబీ నేను కిసి కలిసి వెళ్ళడం వల్లేమో. ఈ వాటర్ ఫాల్స్ పేరు గుర్తులేదు గానీ మాకు మళ్ళీ ఛాన్స్ వస్తే పక్కా వెళ్తాం. సో గైస్, హనీమూన్ కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పెళ్ళైన వెంటనే వెళ్ళాలని రూల్ ఏం లేదు. సో డు నాట్ ఫీల్ ప్రెషర్డ్. ఇట్ ఈస్ ఆల్ ఫైన్ as long as you do it in your way at your own pace.